మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో హనీ ట్రాప్ కేసులు అనేవి రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. నిజామాబాదే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ హనీ ట్రాప్ కేసులు అనేవి పెరిగిపోవడం పట్ల అసలు కారణాలు ఏంటి, అసలు యువతనే టార్గెట్ చేస్తున్నారు ఈ కొంతమంది కేటుగాలు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా సైబర్ ఏసీపీ అయినటువంటి వెంకటేశ్వర గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సో ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బంది పెడుతున్న కేసు ఏదైనా ఉంది అని అంటే హనీ ట్రాప్. సో చాలామంది దీంట్లో చిక్కుకున్న తర్వాత ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటున్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యువత యొక్క చిన్న వీక్నెస్ని ఆసరా చేసుకొని ఈ యొక్క ఫ్రాడ్స్టర్స్ దీని ఒక ఆయుధంగా వాడుకొని ఈ డేటింగ్ యాప్స్ అనేసి మార్కెట్లో ఉన్నాయి. డేటింగ్ యాప్స్లో వాళ్ళు అడ్వర్టైజ్ ఇస్తూ ఉంటారు. ఆ అడ్వర్టైజ్ తీసుకొని యూత్ని అట్రాక్ట్ చేసి యూత్ ద్వారా వాళ్ళ ఫోన్ ద్వారానే మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఏపీకి లింక్స్ పంపించటము, వీళ్ళ దగ్గర బెదిరించి వీళ్ళని ట్రాప్లో తీసుకుంటాడు. ట్రాప్లో తీసుకున్న తర్వాత వాళ్ళని నేకెడ్ చేయటం, వీళ్ళకి తెలియకుండా వాళ్ళ యొక్క ఫొటోస్, నేకుడ్ ఫొటోస్ అవన్నీ కూడా తీసుకోవటం. మీరు కనుక మేము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే మీ యొక్క ఫొటోసు ఇవన్నీ కూడా మేము ఈ పబ్లిక్ డొమైన్లో పెడతామని చెప్పి వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి కేసులు కూడా మన దగ్గరికి వస్తూ ఉన్నాయి. అటువంటి వాటిలో కూడా ప్రజలందరికీ నేను యూత్, ఎస్పెషల్లీ యూత్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి డేటింగ్ యాప్స్ కానీ వీటిని కూడా నమ్మద్దు. ఏమి ఉండదు, అన్నీ కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి, మీ దగ్గర డబ్బులు పొందడానికి ఇది ఒక అవకాశంగా ఉపయోగించుకొని వాళ్ళు మిమ్మల్ని విక్టిమైజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అలర్ట్గా ఉండాలి అందరూ. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే సార్, చాలా రకాలైనటువంటి వీడియో కాల్స్ కావచ్చు, అన్నౌన్ నంబర్స్ నుంచి కాల్స్ రావడం జరుగుతూ ఉంది. ఒకవేళ వాయిస్ కాల్ చేసినా కూడా స్టార్టింగ్లో ఒక హస్కీ వాయిస్తో మాట్లాడి ఎవరైతే లేడీ మాట్లాడిన తర్వాత వీడియో కాల్ స్టార్ట్ కావడం. సో ఇదంతా ఒక ప్రాసెస్గా నడిచిన తర్వాత మొన్న నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఆర్మూర్ పట్టణంలో ఒక యువకుడు కూడా ఈ హనీ ట్రాప్లో పడడం జరిగింది. సో అదంతా బయటకు వచ్చిన తర్వాత అతను సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది. సో ఫైనల్గా యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ అన్నౌన్ కాల్స్ పట్ల? మనకి వాట్సాప్ కాల్ ఎవరైనా చేశారంటే బాగా తెలిసిన వ్యక్తి ఉంటే చేస్తాడు. అన్నోన్ వ్యక్తి వాట్సాప్ చేసిందంటే, వాట్సాప్ కాల్ మీకు వచ్చిందంటేనే దాన్ని మనం అనుమానించాలి. తర్వాత వీడియో కాల్, వాట్సాప్ కాల్ అన్నోన్ పర్సన్ మీరు అన్నట్టు హస్కీ వాయిస్ తోటి మిమ్మల్ని ట్రాప్ చేయడానికి వీడియో కాల్ చేసి తర్వాత మిమ్మల్ని ట్రాప్లో తీసుకొని మీ ట్రాప్ చేసి మీ దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి ఈ సైబర్ నేరగాలు చేసే వలాది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా అసలు ఈ వాట్సాప్ కాల్స్ కానీ అన్నోన్ వీడియో కాల్స్ కానీ అటెండ్ చేయకుండా ఉంటే వీటన్నిటి నుంచి కూడా మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఒక టైం పీరియడ్లో మనం మాట్లాడుకుంటే గతంలో ఈ సైబర్ నేరాలు కావచ్చు, ఈ హనీ ట్రాప్కి సంబంధించి నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ వీటిని వాళ్ళు చేస్తారు అని చెప్పేసి మనం అనుకుంటుండే. కాకపోతే మన హైదరాబాద్లో కూడా కొంతమంది ఇలా ముఠాలుగా ఏర్పడి ఈ వ్యాపారం చేస్తున్నారు, ఈ దందాకు పాల్పడుతున్నారు, బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతున్నారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. సో వాళ్ళపైన ఏమైనా ప్రత్యేక నిఘా ఏమైనా పెట్టడం జరుగుతూ ఉందా? ఇదేనండి, పాన్ ఇండియా లెవెల్లో జరిగే క్రైమ్, సైబర్ క్రైమ్ అంటేనే ఒక స్టేట్కి పరిమితం కాదు. ఇండియాలో ఉండి చేయొచ్చు, లేదా దుబాయ్లో ఉండి చేయొచ్చు, లేదా కంబోడియాలో ఉండి కూడా చేయొచ్చు, ఎక్కడి నుంచైనా చేయొచ్చు. ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉండి చేస్తారని కాదు, ఎక్కడి నుంచి ఎక్కడైనా కూడా ఈ ఆన్లైన్ డిజిటల్ యుగంలో ఎక్కడి నుంచైనా చేయొచ్చు. ఒకటేంటంటే మనం అలర్ట్గా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా, అదొకటే బెస్ట్ రెమెడీ. సో ఫైనల్గా ఎవరైతే యువకులు ఈ హనీ ట్రాప్కి గురవుతూ ఉన్నారో, యువకులే కాదండి, ఎవరైతే మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో టార్గెట్ చేస్తూ ఉన్నారు కొంతమంది, ఒకవేళ హనీ ట్రాప్లో పడినట్లయితే మీ దృష్టికి ఏమైనా తీసుకొస్తే మీరేమైనా వాళ్ళని కాపాడగలుగుతారా? ఈ బ్లాక్మెయిలింగ్ పరంగా కావచ్చు, లేకపోతే ఈ డబ్బులు డిమాండ్ చేసే టైంలో మీరేమైనా హెల్ప్ చేసే సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందా? తప్పకుండా అండి. దీంట్లో అనవసరమైన లింక్స్ క్లిక్ చేయకపోవడం ఒకటి. ఒకవేళ మీరు ఇలాంటి ట్రాప్లో పడి మీరు డబ్బులు మాత్రం ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లా మీకు ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. లేదా ఒకవేళ మీరు అమౌంట్ అయిపోయింది, మీరు మోసపోయారు అని తెలుసుకున్న ఫస్ట్ 1 అవర్ గోల్డెన్ అవర్. 1 అవర్ లోపల మీరు కనుక 1930 కానివ్వండి, లేదా
cybercrime.gov.in అనే వెబ్సైట్లో కనుక మీరు కంప్లైంట్ చేసినట్లయితే ఇమ్మీడియట్గా మీ పోయిన అమౌంట్ని మేము పుట్ ఆన్ హోల్డ్లో పెట్టి సీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూడొచ్చు, నిజామాబాదే కాదండి, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ హనీ ట్రాప్ కేసులు అయితే రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. సో ఎవరైతే వాట్సాప్ కాల్స్ కావచ్చు, టెలిగ్రామ్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లకు సంబంధించి కూడా చాలా వీడియోస్ అనేటివి మనం వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక అన్నోన్ ఫ్రెండ్ రిక్వెస్ట్తోని పరిచయమైన ఒక కథ పూర్తిగా వీడియో కాల్స్ వరకు వచ్చి ఒక సూసైడ్ చేసుకునే వరకు కూడా వస్తుంది. ఒకవేళ ఎవరైనా అన్నోన్ నుంచి కాల్స్ నుంచి ఏమైనా వచ్చినా కూడా వాళ్ళని అవాయిడ్ చేయండి అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా సైబర్ ఏసీపీ అయినటువంటి వెంకటేశ్వర్ గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో బీ కేర్ఫుల్. ఇది ఇవాళ ఇన్ఫర్మేటివ్ వీడియో.